దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కొంచెం ఉత్సాహంగా బిగ్గరగా సంతోషంగా చేతులు పైకెత్తి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడగు యేసుక్రీస్తు నామములో మరి ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రభునందు ప్రియులందరికీ కూడా మరి దేవుని సేవకుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబానికి క్షేమమును దయచేయును గాక. ఆమేన్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చాలా చోట్ల దేవుడు తన భక్తుల యొక్క జీవితాన్ని గురించి మనకు తెలియచేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలియచేయడానికి ఇష్టపడతాడు. ఎందుకయ్యా అంటే వారి యొక్క మాదిరిని, వారి యొక్క విశ్వాసాన్ని మన జీవితంలో అనుసరించి వారికి వలె మనం కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, భూమి మీద ఆయన నామాన్ని ఘనపరచాలని కోరుకుంటూ మనకు భక్తుల యొక్క జీవితాలని ఆయన ఆదర్శవంతంగా ఉంచి మనకు తెలియచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరమైనా నేను కూడా భూమి మీద దేవుని మహిమపరచాలి, నేను కూడా దేవుని మహిమ కొరకు జీవించాలి, నా జీవితం కూడా అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన రీతిలో ఉండాలని ఆశిస్తే తప్పక భక్తుల యొక్క జీవితాల్ని అనుసరించాల్సిన అవసరత ఎంతైనా మనకు ఉన్నది. అలాగ మనం అనుసరించదగ్గ దేవుడు మరి లేఖనాలలో తన జీవితాన్ని వ్రాయించినటువంటి వ్యక్తి, ఆయన పేరు ఇస్సాకు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలను మనము దేవుని ప్రజలముగా, దేవుని అనుసరించే వారముగా, దేవుని కొరకు జీవించే వారముగా ఆ భక్తుని జీవితంలోని కొన్ని పాఠాలు నేర్చుకొని ప్రభునామాన్ని మహింపరచుదాం. ఇస్సాకు యొక్క జీవితంలో నేను ఇప్పుడు తిరిగి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని 21వసారి నిన్న 18వ తారీఖున ప్రారంభించాను. ఇప్పుడు ఆదికాండములో నేను ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి 20 సార్లు మొదటి నుంచి చివరి వరకు 66 పుస్తకాలను చదవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. వాక్యం పట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆసక్తి, భక్తుల యొక్క జీవిత చరిత్రలను ధ్యానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎంతో బలపడి ఉన్నాను. ఆ విషయాలనే ఈరోజు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఆది కాండంలో చదువుతున్నాను దేవుని వాక్యాన్ని. దేవుడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా యొక్క మనసు ఇస్సాకు మీదకి వెళ్ళింది. నేను చాలాసార్లు ఇస్సాకుని గురించి మీతో పంచుకున్నానని నాకు కొంచెంగా గుర్తుగా ఉంది. గమనించండి ప్రియులారా, ఎన్నిసార్లు మరి ఆ మాటలు వింటున్నా, నేను చదువుతున్నా, నాకు చాలా నూతనంగా అనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బైబిల్ చదివాను కదా, అంతా నాకు తెలుసు అనుకోలేదు. చదువుతున్న ప్రతిసారి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఒక్కొక్క భక్తుని యొక్క జీవితంలో నుండి నాతో మాట్లాడుతూ నాకు పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతూ ఏ భక్తుని యొక్క జీవితంలో నుండి నాకు పాఠాలు నేర్పిస్తూ నన్ను బలపరుస్తున్నాడో, ఏమైతే నేను నేర్చుకుంటున్నానో, ఒక దైవజనుడిగా సంఘమైనటువంటి మీకు కూడా ఆ విషయాలను నేర్పాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆది కాండములో దైవజనుడైనటువంటి ఇస్సాకుని గురించి కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. చూడండి, ఇస్సాకుని మనము అనుసరించవలసిన ఆత్మీయ విషయాలకు ముందుగా ఇస్సాకుని గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూద్దాం. 26వ అధ్యాయం, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడింది. ఒక మాట చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ వాక్య భాగంలో ఇస్సాకు దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనములో యెహోవా అతనిని ఆశీర్వదించెను అనే పదాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, అదే వచనంలో 29వ వచనం చదవండి ఒకసారి. 28వ వచనం. వారు నిశ్చయముగా
యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. ప్రైజ్ ది లార్డ్. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇస్సాకును గురించి ఏం చెప్తున్నారంటే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని చేత ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడిగా, దేవుని యొక్క తోడును కలిగి ఉన్నవాడిగా మనం ఈ వాక్యములో చూస్తున్నాం. ప్రియులారా, 12వ వచనంలో చూసినట్లయితే అతడు 100 ఫలము పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. 100 ఫలము. ఏ పని అయితే తాను చేశాడో, ఏ పనినైతే తాను ప్రారంభించాడో, ఏ పనినైతే తాను కొనసాగిస్తున్నాడో, ఆ పనిలో అతడు 100 ఫలము పొందెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆ మనుషుడు గొప్పవాడు ఆయను అనే పదాలు చూస్తున్నాం. ఇస్సాకు గొప్పవాడంతగా, 100 ఫలము పొందేంతగా దేవుడు అతనికి తోడై ఉండి అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇస్సాకు గొప్పవాడయ్యేంతగా, ఇస్సాకు 100 ఫలము పొందే వ్యక్తిగా దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని ఆశీర్వదించినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకని దేవుడు ఆ వ్యక్తిని అంత గొప్పవానిగా, 100 ఫలము పొందేవానిగా తోడుగా ఉండి ఆశీర్వదించాడు? ఒకవేళ దేవుడు ఇస్సాకును మాత్రమే ఆశీర్వదిస్తాడా? మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా అంటే, మనల్ని కూడా దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మనకు కూడా దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. మనల్ని కూడా దేవుడు తప్పక గొప్ప చేస్తాడు. మనల్ని కూడా దేవుడు తప్పక మన పనులన్నిటిలో కూడా మనల్ని 100 ఫలభరితమైనటువంటి వ్యక్తులనిగా మార్చగలడు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, మన దేవుడు పక్షపాతము లేనివాడు. స్తోత్రం చెబుదా. ఆయనలో పక్షపాతము లేదు. ఆయన వారిని ఒక్కంట ఇంకొకరిని ఇంకొకంట చూసేవాడు కాదు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకును దేవుడు గొప్పవానిగా చేశాడు. ఇస్సాకు చేసిన ప్రతి పనిని 100 ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఇటు భౌతికంగా కానీ అటు ఆధ్యాత్మికంగా కానీ ఒక దేవుని బిడ్డగా దేవుని యొక్క తోడును, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించే అభివృద్ధిని పొందాలని, చూడాలని ఆశిస్తున్నావా? తప్పక దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇస్సాకును ఎందుకు దీవించాడు? ఎలా దీవించాడు? అసలు అతన్ని అలాగూ తోడుగా ఉండి దీవించి అంత గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి కొన్ని షరతులు ఉంటాయి. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, నీ దేశాన్ని, నీ బంధువులని, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి రా, అప్పుడు నేను ఈ రకమైన ఆశీర్వాదాలు ఇస్తానని 7 రకాలైన ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలను చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, రక్షణ అనేది కేవలం కృప ద్వారా ఉచితముగా విశ్వాసాన్ని బట్టి మనకు కలుగుతుంది, కానీ ఒక ఆశీర్వాదం అనేది ఉచితంగా రాదు అని దేవుని ప్రజలు గ్రహించాలి. నా మాటలు మీకు అర్థమైనాయా? రక్షణ అనేది మనం చేసే కార్యాలను బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు. రక్షణ అనే ఆశీర్వాదం కలిగేది అది కేవలం యేసుక్రీస్తు వలనైన కృప వలన మనకు ఆ రక్షణ భాగ్యం ఉచితంగా అనుగ్రహించబడుతుంది. కానీ ఆశీర్వాదములైతే, మేలులైతే, దీవెనలైతే, అభివృద్ధి అయితే అది ఉచితముగా అనుగ్రహించబడదు. అది షరతు మీద ఆధారపడి ఉంటుంది. నీవు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటున్నాడు దేవుడు. దాన్ని షరతు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అది చేయకపోతే నేను అది చేయను అంటాడు దేవుడు. అయితే ఇస్సాకు యొక్క జీవితంలోని ఆశీర్వాదాలు, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండడానికి, ఇస్సాకును దేవుడు దీవించడానికి, అతనిని గొప్పవానిగా చేయడానికి, 100 ఫలం అతడు పొందడానికి దేవునికి ఇస్సాకుకు మధ్యలో కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను తూచా తప్పక ఇస్సాకు పాటించాడు గనక ఇస్సాకును దేవుడు దీవించాడు. స్తోత్రం చెబుదాం. ఈరోజు మనమందరము యేసుక్రీస్తు కృప వలన రక్షణ పొంది దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా ఆయన సముఖంలో చేర్చబడ్డా. ఈరోజు మన ప్రార్థనా జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇస్సాకు వలె మనము కూడా ఓ ప్రియులారా 100 ఫలభరితమైన అనుభవంలోనికి రావాలంటే
రక్షించబడినటువంటి మన జీవితాల్లో కొన్ని షరతులు ఉన్నాయి. ఇస్సాకుకున్నట్లుగానే వాటిని మనం పాటించాలి, వాటిని మనం అనుసరించాలి. ఆ రీతిగా నడిచినటువంటి భక్తుడే ఇస్సాకు. ఏం చేశాడు అతని జీవితంలో అని మనం ఆలోచన చేస్తే కొన్ని ఇలా రాయబడే చదువుకున్న ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఇస్సాకును అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము చదువుకుందాం. 7వ వచనం 8వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అనేక సార్లు ఇస్సాకును గురించి నేను చెప్పాను, ఇంకో కోణాలలో చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఈసారి నేను దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు మరో కోణములో ప్రభు నా హృదయంలో ఒక వెలిగింపును కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య భాగంలో మనకేం కనబడుతుంది? దేవుడు ఇస్సాకును అబ్రహామునకు ఇచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు ఒక సమయమున పరీక్షించాడు తన కుమారుని విషయమై. నీవు ప్రేమించే కుమారుడు, నీకు ఒకడైనటువంటి కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూపించే పర్వతాలలోని మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును కోరుకుంటాడు. అది పరీక్ష. అయితే అబ్రహాము వెంటనే దేవుడి చిత్తానికి లోబడి గాడిదకు గంత కట్టి పనివారిని తీసుకొని 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు చూపించినటువంటి ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పనివారిని, గాడిదను అందరినీ అక్కడ ఉంచి ఇస్సాకు మీద కర్రల మోపును మోపి నిప్పును కత్తిని చేత పట్టుకొని మేము ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తామని తన పనివారికి చెప్పి వారు వెళుతున్నటువంటి సందర్భం అది. అలా వెళుతున్నప్పుడు ఇస్సాకు తన తండ్రిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నా తండ్రి అని పిలిచినప్పుడు ఆయన అంటాడు, ఏమి నా కుమారుడా అని తన కుమారునితో తండ్రి మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, మనము ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నాం, బలిని అర్పించడానికి వెళ్తున్నాం. అయితే ఈ బలి యొక్క కార్యంలో, ఈ ఆరాధన యొక్క క్రమంలో ఎప్పుడు నేను చూసేవి, ఎప్పుడు నేను కొన్ని నీ దగ్గర చూస్తున్నాను. కానీ ఈరోజు ఒకటి కొదువగా కనబడుతుంది. ఏమిటది? నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ ప్రధానమైనది ఏమిటది? గొర్రెపిల్ల. అంటే ఇందు నుండి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం తెలుసా? ఇస్సాకు తన తండ్రి ఇంటిలో ఒక ఆరాధన క్రమాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత నిబంధన కాలములో మానవుడు దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళి బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమములో అబ్రహాం అనేక మార్లు బలిపీఠాలు కట్టిన అనుభవం తనకుంది. తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించిన అనుభవం ఉంది. పాత నిబంధన కాలంలో ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంటికి యజమానుడే యాజకుడు. స్తోత్ర చెప్పండి. ఇంటికి యాజక పరిచర్య వచ్చేంత వరకు అంతకు ముందు ఇంటి యజమానుడే యాజకుడు. తన ఇంటి వారిని అందరినీ కూడా దైవ యొక్క కర్మములో నడిపించాల్సిన బాధ్యత ఆ ఇంటి యజమానుడిదే. ఇంకా మీకు అర్థం కావాలంటే యోబు చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు అతడు అరుణోదయముననే లేచి తన బిడ్డలందరి కొరకు ఏం చేసేవాడంటే దహన బలిని అర్పించి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ఇంటి వారు దేవుణ్ణి ఆశ్రయించడానికి,
తన ఇంటి వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆరాధన యొక్క క్రమాన్ని వారు చేస్తూ వారి ఇంటి వారికి నేర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధానంలోనే ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి యొద్ద ఆరాధన క్రమాన్ని నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి సమీపించడానికి ముందు, దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠ మీద కట్టెలను చక్కగా పేర్చాలి, నిప్పును సిద్ధము చేసుకొని ఉండాలి, కత్తిని సిద్ధము చేసుకొని ఉండాలి, ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొని అర్పించాలి. ఇది తండ్రి దగ్గర తన కుమారుడు నేర్చుకున్న ఆరాధన క్రమం. దేవుడికి స్తోత్రం చెబుదా. ఇస్సాకు ఏ ఇంటిలో అయితే పుట్టాడో, ఏ తండ్రికైతే కుమారుడిగా ఉన్నాడో, ఆ ఇంటిలో ఆ తండ్రి దగ్గర ఒక ఆరాధన క్రమాన్ని నేర్చుకుంటున్నటువంటి కుమారుడిగా కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవికమైనటువంటి పద్ధతిలో ఎదుగుతున్నవాడుగా కనబడుతున్నాడు. అయితే ప్రతిసారి గొర్రెపిల్లను తీసుకుపోయేటువంటి అబ్రహాం ఈసారి గొర్రెపిల్లను తీసుకొని పోలేదు. అది ఇస్సాకుకు తెలియదు. ఎవరికి తెలుసు? అబ్రహాముకు మాత్రమే తెలుసు. అబ్రహాముకి ఏమి తెలుసు? ఆ గొర్రె పిల్లవి నీవే అనే సంగతి. ఆ సంగతి నాకు తెలియదు. అయితే అడుగుతున్నాడు, గొర్రె పిల్ల ఏది? అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఏమి కొదవగా ఉందో, ఏది ఆరాధన క్రమంలో కనబడలేదో దానిని తన తండ్రి దగ్గర అడుగుచూ ఉన్నాడు. అంటే ఎంత ఖచ్చితంగా, ఎంత చక్కగా ఆ పద్ధతిని, ఆ క్రమాన్ని, ఆ ఆరాధనని నేర్చుకున్నాడు చూడండి. అందులో లోపము కనబడితే తండ్రిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇస్సాకు నుండి మనం ఏం నేర్చుకోవాలి? నిజమే, అలాగున దైవికమైనటువంటి వాక్య క్రమములో ఆరాధించినప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా. ఆరాధన క్రమానికి వేరైనటువంటి విధానంలో బలులు అర్పిస్తే దేవుడు అంగీకరించాడు. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు, కానీ కయీను బలిని దేవుడు అంగీకరించలేదు. హేబేలు బలిని దేవుడు అంగీకరించి అతను నీతిమంతునిగా ఎంచాడు, కానీ కయీనును నీతిమంతునిగా ఎంచలేదనే సంగతిని మనం గమనించాలి. దేవుని యొద్దకు మనం వస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని నుండి ఏ ఆశీర్వాదం పొందాలని, అభివృద్ధి చెందాలని, దేవుని కాపుదల దీవెన పొందాలని ఆశించి దేవుని సన్నిధికి వస్తున్నామో, వచ్చే మనము దేవుడు నియమించిన ఆరాధన పద్ధతి క్రమములో ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో పొందుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచినట్లుగా చేసేది ఆరాధన కాదు. అబ్రహాము ఇంటిలో జరిగిన ఆరాధన ఎంతో చక్కగా నేర్చుకున్నాడు ఆ మనిషి. ఇప్పుడు అడుగుతున్నాడు, నాన్న ఇదేమిటి? బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు నాయన. స్తోత్రం చెబుదామా? వాస్తవమే. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడే గొర్రె పిల్లని ఇస్సాకునకు బదులుగా అనుగ్రహించాడు. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఒక ఆరాధన క్రమాన్ని నేర్చుకోవాలి. స్తోత్రం చెబుదా. క్రమము లేని భక్తిని దేవుడు దీవించడు. క్రమము లేని భక్తిని దేవుడు దీవించడు. క్రమము లేని ఆరాధన దేవుని సన్నిధిలో అంగీకరించబడదు. కయీను కూడా ఆరాధించడానికి వెళ్ళాడు, కానీ ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. హేబేలు ఆరాధించడానికి వెళ్ళాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒక దైవికమైనటువంటి క్రమంలో దేవుణ్ణి ఆరాధించి దీవించబడుతున్నప్పుడు ప్రక్కన కయ్యను అసూయపడి చంపడానికి ప్రయత్నం చేసిన తన జీవితాన్ని పణంగా ప్రభుకు అర్పించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆరాధన క్రమానికి దూరం కాలేదు. అందరూ చేతులెత్తి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆరాధనలోనే అలాంటి క్రమంతో కూడిన పాటలను దేవుడు స్వీకరిస్తాడు. అలాంటి ఆరాధనతో, అలాంటి క్రమంతో కూడిన ప్రార్థనను దేవుడు స్వీకరిస్తాడు. అలాంటి క్రమంతో కూడినటువంటి భక్తిని దేవుడు స్వీకరిస్తాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, క్రొత్త నిబంధనలో ఏ బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు, కానీ యేసే మనకు సిలువలో బలి అయిపోయాడు. మన జీవ ఫలులను దేవునికి అర్పించాలి, హృదయాన్ని దేవునికి అర్పించాలి, మన ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి అర్పించాలి. ఈ సంబంధమైన ఆలోచనలు, తలంపులను, కోరికలను సిలువ వేయాలి, బలిపీఠం మీద బంధించేయాలి, బలిపీఠం మీద అర్పించేయాలి. ఆరాధన క్రమానికి మన జీవితాల్ని అర్పించుకోవాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇస్సాకులో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి అతనిని గొప్పవానిగా చేసి అతని యొక్క జీవితంలో వేసిన విత్తనం నూరంతలుగా ఫలభరితంగా దేవుడు చేయగలిగాడంటే అతడు ఒక దైవికమైన ఆరాధన క్రమాన్ని కలిగి నేర్చుకొని జీవిస్తున్నాడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 26వ అధ్యాయంలోనే తాను కూడా తన తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ ఆరాధన క్రమాన్ని తదుపరి తన జీవితంలో జరిగించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. 26వ అధ్యాయము 23, 24 వచనములు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవిరి. ఇక్కడ గమనించండి, ఫిలిస్తీన్ల యొక్క అసూయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొంత భయపడ్డాడు. కానీ దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. స్తోత్రం చెబుదా. తనను ధైర్యపరిచినటువంటి దేవుడు, తనను బలపరిచినటువంటి దేవుడు, తనకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠమును కట్టి ప్రభుని ఆరాధన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దేవుడు తనకు ప్రత్యక్షమై, దేవుడు తనతో మాట్లాడి, దేవుడు తనను ధైర్యపరిచి, దేవుడు తనను బలపరిచిన కారణము చేత కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని కట్టి ప్రభుని ఆరాధిస్తున్నాడు. వెళ్ళిన స్థలంలో బలిపీఠాన్ని కట్టి ఆరాధించిన తర్వాతనే తాను నివాసం చేయడానికి ఒక గుడారమును వేసుకొనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం ఒక గుడారం వేయాలన్నా, అనగా ఒక నివాసాన్ని కట్టుకోగలగాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేయగలగాలన్నా ముందు నీకు బలిపీఠము కట్టే అనుభవం ఉండాలి. స్తోత్ర. ఆయనను ఆరాధించే అనుభవం నీకు ఉండాలి. 12వ అధ్యాయంలో వారి తండ్రి గారి మనసును చూడండి ఒకసారి. ఇస్సాకు తండ్రి గారి యొక్క మనసును ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం, లేదా 7వ వచనం చదువుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. స్తోత్రం చెబుదామా. తండ్రి దగ్గర చూశాడు, బాగా తండ్రి దగ్గర క్రమాన్ని నేర్చుకున్నాడు. ప్రభుని ఎలా ఆరాధించాలి, ప్రభుని ఎలా స్తుతించాలి, ప్రభుని ఎలా మహిమపరచాలి, ఆ పద్ధతి విధానాన్ని నేర్చుకున్నాడు. దేవుడు తనకి ప్రత్యక్షమై, నేను ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను చెప్పినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా? బలిపీఠమును కట్టి బలిని అర్పించి దేవుని గణపరిచాడు. స్తోత్ర. ఈ రోజున ఇస్సాకుతో దేవుడు మాట్లాడి, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ శత్రువులకు భయపడాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు చెప్పండి? బలిపీఠమును కట్టి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలను చెప్పాను? తన తండ్రి ఇంటిలో ఒక దైవికమైన క్రమాన్ని, ఆరాధన క్రమాన్ని నేర్చుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా నేర్చుకుంటున్నాం? మన ఆరాధన క్రమం ఎలాగ ఉంది? వాక్యం వినే విధానం ఎలా ఉంది? ప్రభు సన్నిధికి వస్తున్న విధానం ఎలాగ ఉంది? మనం ఏమి వింటున్నాం? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఒక్కసారి ఇస్సాకు జీవితంలో నుండి మన భక్తిని, మన ఆరాధనను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. క్రమము లేని సేవను, క్రమము లేని భక్తిని, క్రమము లేని ప్రియులారా ప్రార్థనను, క్రమము లేని ఆత్మీయ జీవితాన్ని ఆయన ఎప్పుడు అంగీకరించడు గాక. అంగీకరించడు. అది మన తృప్తి కొరకు మనం చేసుకోవటమే జరుగుతుంది, కానీ అది దేవుని సంతోషపరిచే కార్యముగా ఉండదు ప్రియులారా. అందుకని ఇస్సాకు ఒక దైవికమైనటువంటి క్రమాన్ని, భక్తిని, ఆరాధన నియమాన్ని నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో ఇలా రాయబడి చూడండి, చదువుదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
నీవు దేవుని సన్నిధిని అదిగో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని బాటల వలన స్వప్నములు పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడవుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకునే వాక్య భాగంలో ప్రభుని ఆరాధించడానికి, హృదయాన్ని అర్పించడానికి, ప్రభుని స్తుతించడానికి సమీపిస్తున్న మన జీవితాలు ఇస్సాకు వలె పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఏమి ఉంది క్రమంలో? ఏమీ లేదు. దేవుని సన్నిధికి వెళుతున్న నేను ఎలా ప్రభుని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆరాధించే విధానం నాలో ఉందా లేదా? బలికి ప్రాముఖ్యం ఏమిటది? అక్కడ గొర్రెపిల్ల, అది గ్రహించాలి. అర్పించుకునే జీవితం, తగ్గింపు జీవితం, నీవే నా సర్వమని దేవునికి అర్పించుకొని కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించే అనుభవం. మన మాటలని, మన ప్రవర్తనని, మన జీవితాన్ని, మన వస్త్రధారణని కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు పరీక్షించుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి, తిమోతికి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. తిమోతికి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో చదువుకుందాం. శీఘ్రముగా నేను నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల, అదిగో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుడికి స్తోత్రం చెబుదా. దేవుని మందిరములో అంటే అనగా జీవము గల దేవుని సంఘము. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాట తెలుసా అది? మృతుల సంఘము కాదు, జీవము కలిగిన దేవుని సంఘం. హల్లెలూయా. జీవము కలిగిన రక్తముతో విమోచించబడిన సంఘము. హల్లెలూయా. జీవమై ఉన్న దేవుని శరీరము. సంఘం అంటే మామూలు విషయం కాదండి. సంఘం అంటే హల్లెలూయా, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. స్తోత్ర. చూసారండి, దేవుని సముఖములో దేవుని ఆరాధించే ప్రజలు వారి ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పడానికి పౌలు తిమోతికి ఉత్తరం రాశాడు. స్తోత్రం చెబుదా. నా కుమారుడా, నేను నిన్ను సంఘానికి పంపించాను, అయితే నేను త్వరగా రావాలి, చాలా విషయాలు బోధించాలి, కానీ పరిస్థితులను చూస్తుంటే నేను రావడం కొంత ఆలస్యమయ్యేలాగా ఉంది. నేను ఆలస్యం చేస్తే సంఘములో విశ్వాసులు ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సంఘం అంటే మామూలు విషయం కాదు. జీవము కలిగిన దేవుని సంఘం, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అట్టి పరిచర్యలో, అట్టి సంఘములో, అట్టి మందిరములో ఇదిగో ఎలా పడితే అలా ప్రవర్తించడానికి వీలు లేదు. క్రమముతో కూడిన భక్తి అవసరం కనుక అది నేర్పాలని నాకు ఉంది, కానీ నేను రావడం ఆలస్యం అవుతుంది. అందుకే ఎలా ప్రవర్తించాలో నేర్పడానికై నేను ఈ సంగతులన్నీ వ్రాసి ఉత్తరముగా నీకు పంపిస్తున్నాను. వాటిని చదువుకొని సంఘానికి నేర్పించు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి ఎవరికి నచ్చినట్టు తోచినట్టు చేసేది కాదు, దేవునికి నచ్చినట్లు దేవుని చిత్త ప్రకారంగా చేసేదే అంగీకార యోగ్యమైనటువంటి భక్తిగా ఎంచబడుతుంది. కనుక క్రమశిక్షణలోనికి రావాలి సంఘం. దేవునికి స్తోత్రం చెబుతా. అది నేర్పాలి, అది నేర్చుకోవాలి అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. తిమోతికి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. స్తోత్రం చెబుదామా. ఆమేన్. తిమోతికి ఉత్తరం రాస్తా ఉంటున్నాడు. నువ్వు బాల్యము నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నావు, వాక్యాన్ని నేర్చుకున్నావు, ఒక క్రమాన్ని నేర్చుకున్నావు. ఆ క్రమములో నిలిచి ఉండడానికి నిలకడగా ఉండు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నువ్వేమి నేర్చుకున్నావు అది నువ్వు నేర్పించు. ఇస్సాకు ఏం నేర్చుకున్నాడో అది మనకు నేర్పగలుగుతున్నాడు ఈ రోజున.
మన కుటుంబానికి మనం నేర్పగలగాలి, మన బిడ్డలకి మనం నేర్పగలగాలి. మన విశ్వాసాన్ని, మనం కలిగి ఉన్న భక్తిని, మనం నమ్మినటువంటి దేవుని గురించి మన కుటుంబానికి నేను ఆ ఆరాధన క్రమాన్ని నేర్పాలి. మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం ఒకరమే ప్రార్థనకు వస్తూ నేనే నమ్మాను ఇక దేవుని అని చెప్పి మన యొక్క భక్తిని మన వరకు ఆగిపోతే ఎలాగా? అబ్రహాము అది నేర్చుకున్నాడు, తన కుమారుడైన ఇస్సాకునకు నేర్పించాడు. అయితే దేవుని సంకల్పంలో ఒక లోపం కనబడుతున్నప్పుడు అది వెంటనే పసిగట్టగలిగాడు. ఈరోజు నువ్వు పసిగట్టగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. నీ భక్తిలో ఉన్న లోపాన్ని నువ్వు పసిగట్టగలుగుతున్నావా? నీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని నువ్వు పసిగట్టగలుగుతున్నావా? నీ ఆరాధనలో ఉన్న లోపాన్ని నువ్వు పసిగట్టగలుగుతున్నావా? నీ పరిశుద్ధతలో ఉన్న లోపాన్ని నువ్వు పసిగట్టగలుగుతున్నావా? నీ తండ్రి ఇష్టమైనటువంటి కార్యాలను జరిగించే విషయాల్లో ఉన్న లోపాన్ని పసిగట్టగలుగుతున్నావా? ఈరోజు నా గుడ్డివారైపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో మందమతులైపోతున్నారు, ఏది సత్యమో అసత్యమో గ్రహించలేని నిద్రమత్తులోనికి వెళ్ళిపోతున్నారు. యేసు నామములో ప్రతి ఒక్కరూ మేలు కొందురుగాక, మేలు కొందురుగాక. ప్రభు ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించునుగాక. ఆ మబ్బు ప్రజల మీద తొలగిపోవునుగాక. మూయబడిన కన్నులు తెరవబడునుగాక. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం నుండి దేవుడు మాట్లాడి ఆశీర్వదిస్తున్నాడండి ఇస్సాకును, అబ్రహాముని. ఈరోజు నిన్ను, నాకు, మనల్ని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి, మనల్ని బలపరచాలి, మన ఆత్మీయ జీవితం ఫలభరితం అవ్వాలి. ఎంతకాలం ప్రార్థనకు వస్తున్నా, ఎంతకాలము దేవుని వాక్యం వింటున్నా, దైవికమైన ఆరాధన క్రమము నేర్చుకోకుండా ఎక్కడున్నావే గొంగడి అంటే నువ్వు వేసిన కానే ఉన్నానయ్యా. బెరతోక గొర్రెతోక బెత్తేడే అంట, అది పెరగదు ఇక జీవిత కాలం అంతా, అంతేనా? నువ్వు నేర్చుకోవాలి, నీ కుటుంబానికి నేర్పించాలి, నలుగురికి నేర్పించాలి. దేవుడికి స్తోత్రం చెబుదాం. తిమోతి వాళ్ళ అవ్వ విశ్వాసాన్ని నేర్చుకుంది, ఆమె తన కుమార్తెకు నేర్పించింది, ఆమె తన కుమారుడు తిమోతికి నేర్పించింది. కన్నీటి ప్రార్థన, విశ్వాసము, సేవను గురించిన భారము, భక్తి విధానాన్ని. సంగమా, ఈరోజు మన పరిచర్య, మన ప్రార్థన, మన భక్తి మనం చనిపోవడంతో ఆగిపోకూడదు. అది మన కుటుంబాల ద్వారా విస్తరింప చేయబడాలి. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. చెప్పాలి ఒకసారి గట్టి హల్లెలూయా. మన పితరులు ఎందరో దేవుని కొరకు కరుగుతూ వెలిగారు, ఆ విశ్వాసాన్ని మనకు చూపారు. ఈరోజు మనం ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. మరి నువ్వు చూపగలవా నీ తరానికి, రాబోయే తరానికి? మిషనరీలు ఎంత గొప్ప పరిచర్య చేశారు, మన పితరులు ఎంత గొప్ప పరిచర్య చేశారు. ఈరోజు ఆ భారం, ఆరాధన క్రమం నేర్చుకోవాలి. స్తోత్రం చెబుదా. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. నేర్చుకోవాలి ప్రియులారా, నేర్చుకోవాలి. వాక్య క్రమాన్ని నేర్చుకోవాలి, సత్య క్రమాన్ని నేర్చుకోవాలి, ప్రభుని ఆరాధించే అనుభవాన్ని నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాడే ఇతరులకు నేర్పించగలుగుతా. ప్రభు అన్నాడు, నా యొద్ద నేర్చుకున్నాడు. స్తోత్రం చెబుదా. అందుకే ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధికి కారణం ఏంటో తెలుసా? ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? తన తండ్రి దగ్గర నేర్చుకున్న ఆత్మీయ ఆరాధన క్రమాన్ని పాటిస్తూ వచ్చాడు. స్తోత్రం చెబుదా. నేనేమంటానంటే, మందిరంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఏమైతే దేవుని సంఘములో, సన్నిధిలో, సహవాసంలో దేవుడు తన దైవజనుల ద్వారా నీకు నేర్పుతున్నాడో ఆ క్రమాన్ని నువ్వు అనుసరించాలి. ఆమేన్. ఎటు పడితే అటు కొట్టుకొని పోకూడదు, వాక్య విరుద్ధమైన పద్ధతుల్లో నడవకూడదు. నువ్వు నిలబడాలి, నిలకడగా ఉండాలి. తిమోతితో అదే అంటున్నాడు, నీవు నిలకడగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది, ఆ ఇస్సాకును దేవుడు దీవించి గొప్పవాడికి చేయడానికి గల కారణాలలో మొదటిది ఏంటంటే, అతని జీవితంలో ఆరాధన పద్ధతిని, ఆరాధన క్రమాన్ని నేర్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు కూడా అన్నాడు, ప్రభువా ప్రభువా అను వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశిస్తాడు. ప్రభువా, నీ నామములో మేము దయ్యాలను వెలగొట్టాం కదా, నీ నామములో అద్భుతాలను చేసాము కదా, నీ నామములో ప్రవచనాలు కూడా చెప్పాము కదా. దయ్యాలు వెలగొట్టడం సామాన్య విషయమా? ఒక ప్రవచనం చెప్పడం సామాన్య విషయమా? ఒక అద్భుతం జరగడం సామాన్య విషయమా? దేవుడు జోక్యం చేసుకొని ఒక వ్యక్తి ద్వారా జరిగిస్తే కానీ అది జరగదు. కానీ ఒక మాట చెప్పనా మీకు, జాగ్రత్తగా వినండి ప్రియులారా. కానీ ఏమంటారు తెలుసా? అన్ని గొప్ప కార్యములు జరిగినా పరిచర్య విధానము క్రమంగా లేకపోతే, గుర్తుపెట్టుకోండి, క్రమంగా లేకపోతే ఆయన అనే మాట ఏంటో తెలుసా? నీవెవరో నేను ఎరగను, అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరగను. అవును, ఆరాధన పద్ధతిలోనే దైవ కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి,
అద్భుతాలు జరగాలి. స్తోత్రం చెబుదా. చాలామంది ఈ మధ్యకాలంలో సిలువాంతరాలు వేస్తున్నారంట దయ్యాలు పోగొట్టడానికి. ఇది వాక్యక్రమమా? చెప్పండి, వాక్యక్రమమా? యేసు రక్తం అని చిన్న చిన్న 100 రూపాయలు పెట్టి అమ్మి ఇది రక్తం అని ఇస్తున్నారట. ఇది వాక్యక్రమమా? దేవుడు తన ప్రజల ఆశను బట్టి అద్భుతాలు చేయవచ్చేమో కానీ సేవ చేసిన నిన్ను లెక్కలు పెడతాడు ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని కార్యాలు జరిగినటువంటి అయ్యా మేము ఇన్ని కార్యాలు చేసామంటేనే ఏమంటున్నారు తెలుసా? అక్రమం. దయ్యాలు వెలగొట్టే కార్యం ఉంది బైబిల్లో, అద్భుతాలు చేసే కార్యం ఉంది బైబిల్లో, ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. కానీ వాక్యానుసారమైన విధానంలో జరిగించాలి. అవి అక్రమంగా జరిగించకూడదు, వాక్య విరుద్ధంగా జరిగించకూడదు, లేనిపోని ప్రవచనాలు చెప్పకూడదు, మొఖాలు చూసి చెప్పకూడదు, పరిస్థితులు చూసి చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ప్రేరేపిస్తే నిజంగా చెప్పాలి. నువ్వు పలికే ప్రతి మాటకు ఒక రోజు లెక్క చెప్పాల్సింది. జాగ్రత్త. స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కార్యానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇస్సాకు ఎంతో విధేయతతో నేర్చుకున్నాడు, దీవించబడ్డాడు. సేవకు ఒక క్రమం ఉంది, సువార్తకు ఒక క్రమం ఉంది, దేవుని సన్నిధికి వచ్చిన ఒక క్రమం ఉంది. ఎవరికి నచ్చినట్టు తోచినట్టు చేసేది సేవ కాదు, భక్తి కాదు. క్రమం లేని సేవను, భక్తిని ఆయన ఎప్పుడు అంగీకరించడు. వాక్యక్రమంలో మన జీవితం ఉన్ననాడే రేపు 100 ఫలం, ఫలభరిత వ్యక్తులుగా మనం ఆయన దగ్గర నిలుస్తాం. స్తోత్రం చెబుదా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలలో చాలా మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో అది వాక్యానుసారముగా ఉండాలి. సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో అది ప్రియులారా అది వాక్యానుసారమై ఉండాలి. భక్తి చేయడం ఎంత అవసరమో అది వాక్యానుసారమైందై ఉండాలి. అలా లేని భక్తి దేవుని ఎదుట అంగీకరించబడదు. అక్రమము చేయవారులారా మీరెవరు నేను ఎరగని, త్రోసివేయబడినాడు, తలదించుకొని అవమానపరచబడే పరిస్థితిలో నువ్వు నేను ఉండకూడదు. తలెత్తుకొని నిలబడే భక్తిని మనం చేయాలి. దేవునికి స్తోత్రం చెబుతా. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇస్సాకులో దైవభక్తిని నేర్చుకున్న క్రమం ఉంది, ఈరోజు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితం 100 ఫలభరితమైనటువంటి భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ దేవుడి చేత ఆశీర్వదించబడి ఎదుగుతాము. స్తోత్ర. 2వ మాట మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూద్దాం ప్రియులారా. ఇస్సాకులో ఉన్న మరో ఆత్మీయ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 22వ అధ్యాయం అదే వాక్యంలో నుండి 22వ అధ్యాయం 9 నుండి 11 వరకు చూద్దాం. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయం 9-11 వచనాలు. అలాగున వాళ్ళిద్దరూ కూడి దేవుడు అతనికి చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టి, ఇదిగో జాగ్రత్తగా ఏంటండి, బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? ఇస్సాకులో మనం ఏం నేర్చుకుంటున్నాం? తెలుసా? తండ్రి ఇష్టానికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. లేక పుట్టిన కుమారుడు, ప్రేమించిన కుమారుడు, ఒక్కడే కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు వెనుతీయక తండ్రి సమర్పిస్తుంటే కుమారుడు ఏం జరుగుతుంది? ఆరాధన క్రమంలో ఏ లోపం ఉందో గ్రహించగలిగినంత స్థాయికి ఎదిగిన వ్యక్తి తనకు ఏమి సంభవించబోతుందో తెలియదా? జాగ్రత్తగా వినాలి. చెప్పండి, తెలియదా? ఆరాధన క్రమంలో ఏముండాలో ఎరిగి అడిగిన మనిషి
ఇప్పుడు తనకు ఏం సంభవించబోతుందో తెలుసా తెలియదా? చివరికి ఏమర్థమైంది? నేనే ఆ గొర్రె పిల్లను, నా తండ్రి నన్ను బలిపీఠం మీద పెట్టి ఏం చేయబోతున్నాడు? అర్పించబోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు తను పారిపోవడం కానీ, తండ్రిని నెట్టేయడం కానీ ఏమైనా చేశాడా? వాళ్ళ నాన్న, ఆ అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళ నాన్న 100 సంవత్సరాల స్తోత్రం వృద్ధాపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడు లేతగా పెరుగుతున్న కుర్రవాడు కట్టెల మోపు మోసుకొని పోగలిగాడంటే, ఆరాధన క్రమాన్ని నేర్చుకొని అడగగలిగాడంటే ఎంత స్థాయికి ఎదిగి ఉంటాడు? ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని నెట్టేసి పారిపోవచ్చు. కానీ ఇస్సాకుకు ఒకటే తెలుసు, నా తండ్రి నాకెప్పుడు నష్టాన్ని కలగచేయడు. స్తోత్రం చెబుదామా? నా తండ్రి దైవభక్తి గలవాడు, నా తండ్రి దేవుని చిత్తానికి లోబడేవాడు, నా తండ్రి నా తండ్రితో దేవుడు ఏమైతే చెబుతాడో అది తూచా తప్పక చేస్తాడు. ఈరోజు నన్ను నా తండ్రి నుండి కుమారునిగా నన్ను కోరుకున్నాడు. ఇప్పుడు నా తండ్రి నన్ను ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు నేను కాదని ప్రక్కకు వెళ్ళిపోతే నా తండ్రి దేవుని ఎదుట ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు నా తండ్రికి నా దేవుని ఎదుట అవమానము రాకూడదు. ఎందుకంటే దేవుడు కానీ నా తండ్రి కానీ నా విషయమై మంచి ఆలోచన చేస్తాడు. ప్రస్తుతం నాకు కొంచెం నొప్పిగా ఉండవచ్చు, ప్రస్తుతం నాకు బాధగా ఉండవచ్చు, నా జీవితం అయిపోతున్నట్లుగా ఉండవచ్చు, కానీ నా గురించి నేను ఆలోచించాల్సిన అవసరత నాకు లేదు. నన్ను గురించి ఆలోచించేవాడు నా దేవుడు, నన్ను గురించి ఆలోచించేవాడు నా తండ్రి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? నా ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో కూడా నువ్వు అలా అర్పించుకో. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నప్పుడు, కొంచెం కష్టం అనిపించినప్పుడు, వేదన అనుభవించినప్పుడు, కొన్నిసార్లు నీకు కీడే సంభవిస్తుందా అన్నట్లుగా అనిపించినప్పుడు, నీవు దేవుని చిత్తానికి ఎలా అర్పించుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. తన కన్న తండ్రికి తను అర్పించుకున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నేను నీ కుమారుడను, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు అలా అర్పించుకోగలుగుతున్నారు? జాగ్రత్తగా వినండి. మేము పెరిగాం, పెద్దోళ్ళం అయిపోయాం, మాకు ఏజ్ వచ్చింది, మేము ఆలోచించుకునే జ్ఞానం వచ్చింది, మా చదువుల గురించి మేము ఆలోచన చేస్తాం, మా పెళ్ళిళ్ళ గురించి మేము ఆలోచన చేస్తాం, మా లైఫ్ మా ఇష్టం అనేవాళ్ళు లేరా? జాగ్రత్తగా విను. నీ తల్లిదండ్రులు నీకు ఏదైనా చెబుతున్నారంటే అది నీ మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కన్నవారు వాళ్ళు, నిన్ను పెంచిన వారు వాళ్ళు, నీ కొరకు ఎన్నో ఆలోచనలు చేసిన వాళ్ళు, నీ భవిష్యత్తుల గురించి ఎంతో ఆలోచించేవాళ్ళు. కొన్ని మాటలు మనకు కష్టంగా ఉండవచ్చు, కొన్ని మాటలు మనకు ఇబ్బందిగా ఉండవచ్చు, కొన్ని మార్గాలకు వెళ్ళొద్దంటే ఇది బాధగా ఉండవచ్చు, కానీ నీకు కీడు చేయడానికి తలపెట్టి తల్లిదండ్రులు ఎప్పుడు అలా చెప్పరు, నీ మేలు కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు అదే అనుకున్నాడు, నా తండ్రి ఒకవేళ నన్ను బలిపీఠం మీద అర్పించినా అది నా తండ్రికి ఇష్టమైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దైవజనుల ద్వారా, దేవుడు ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనుల ద్వారా అనేక రీతులుగా ప్రభు మనలతో మాట్లాడినప్పుడు, ఇదిగో ఈ వాక్య క్రమంలో మనం ఇలా నడుచుకోవాలి, ఈ విధంగా బ్రతకాలని కొన్నిసార్లు గద్దింపులు వాక్య ఖడ్గము చేతబట్టుకున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆ వాక్య ఖడ్గానికి అర్పించబడడానికి నువ్వు ఇష్టపడతావా? విధేయత చూపుతావా? తిరుగుబాటు చేస్తావా? ఈ రోజుల్లో ఎంతమంది దేవుని చిత్తానికి లోబడకుండా జీవించే వాళ్ళు లేరు? అయ్యగారు అట్లే చెప్తారులే, వాళ్ళకి ఇంకా పని ఉందా పాటు ఉందా? లేరండి. మీకు దైవజనులు మీ కీడుని గురించి ఆలోచిస్తారా? మీకు నష్టాన్ని గురించి ఆలోచన చేస్తారా? ఇస్సాకు అలా అనుకోలేదే. బలిపీఠం మీద బంధించబడి, బలిపీఠం మీద పెట్టబడి, కత్తి పైకెత్తుతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని నీ చిత్తం నెరవేరును గాక అని చెప్పగలిగాడే. ఎంత విధేయత గల కుమారుడు కాదా? అందుకే నూరంతల ఫలం, ఫలభరితమైన జీవితం, సక్సెస్ఫుల్ లైఫ్ను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూపించాడు. స్తోత్రం చెబుదాం. ఒక దైవికమైన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా ప్రభు యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి నీ యందు ప్రభు ఆనందించేలాగా ఉండగలగాలంటే దేవుని చిత్తానికి నువ్వు అలా అర్పించుకునే వ్యక్తిగా ఉండగలగాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో కొరింథీయులకు మొదటి పత్రిక లేదా 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో కొందరి విశ్వాసులను గురించి ఇలా చెప్తున్నాడు. ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని
మేము అనుకొనలేదు. స్తోత్రం చెబుదామా? మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలకు అనుగ్రహించబడిన కృపను గురించి కొరంథీ సంఘానికి చెప్తున్నాడు. ఆమేన్. మాసిదోనియాలో ఉన్న సంఘ విశ్వాసులు మొదట దేవుని చిత్తము వలన మాకును తమ్మును తాము ఏం చేసుకున్నారట? అప్పగించుకున్నారు. అయ్యా, నువ్వు ఏది చెప్పినా మా మేలు కొరికే చెబుతావు, ఏ సందేశం ఇచ్చినా మా మేలు కొరికే చెబుతావు, మా కొరకై నువ్వు పంపబడిన దైవజనుడవు కాబట్టి కొన్నిసార్లు మాకు కీడుగా అనిపించినా, బాధగా అనిపించినా, శ్రమగా అనిపించినా అది మా మేలు కొరకే మేము నమ్ముతున్నాం. మమ్మల్ని మేము దేవునికి ఎలాగైతే అప్పగించుకున్నామో మా దైవజనుడిగా నీకు అప్పగించుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పౌల్ని ఆశ్చర్యపరిచారంట వాళ్ళు. ఇంతగా అప్పగించుకుంటారు, చేస్తారని నేను అనుకోలేదు. ఆ సంఘం అలా చేసింది. దేవునికి అప్పగించుకుంటున్నావా? దైవజనుడికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? దేవుని వాక్య క్రమంలో నడవడానికి, ఉపదేశ క్రమంలో నడవడానికి నువ్వు అప్పగించబడితే ఇస్సాకులాగా నూరంతల ఫలాన్ని పొందగలుగుతా. స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం అంటుంది కదా, దేవుని చిత్తము వలన. ఇది జాగ్రత్తగానండి. అప్పగించుకోవడం అంటే ఏ పని చేయమంటే ఆ పని చేయాలని కాదు, ఇక్కడ ఏది పడితే అది చేయాలని కాదు. ఈ రోజుల్లో చాలా పరిస్థితులు చాలా విరుద్ధంగా కనబడుతూ ఉన్నాయి. వాక్యానికి విరోధముగా చాలా సహవాసాలు, సేవకులు కనబడుతున్నాయి. ఒకవేళ నేనైనా దేవుని వాక్యానికి విరుద్ధమైనది చేయమంటే అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యానుసారమైన దానికి నిన్ను నీవు సేవకునిగా అప్పగించుకోవడానికి దేవుని చిత్తం అనే పదం అక్కడ వాడబడింది. వాక్యానుసారంగా అప్పగించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి అప్పగించుకోలేకపోతే ఇస్సాకు పొందినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేవు. తండ్రి చిత్తానికి ఇస్సాకు అప్పగించుకున్నాడు. ఈ రోజున దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అబ్రహాము చెప్తున్నాడు ఇలా చేయమని, చేయాలని. అది అలాగూ చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను నడిపించడానికి సేవకుని ఏర్పరచుకొని ఈరోజు నేను నడిపిస్తున్నాను. ఇంతమంది మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? చెప్పాలి. వాక్యం వినడానికేనా? వాక్యం ఇక్కడ ఎందుకు వినడానికి వచ్చారు? దేవుని మాటలనేనా? దైవజనుడు చెప్తున్న మాటలు దేవుని మాటలనేనా? ఎస్. అలాగా నువ్వు నమ్మి అప్పగించుకోవాలి. నువ్వు వచ్చి వాక్యం వినకుండా దాన్ని అంగీకరించకుండా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. ఎవరి వర్తమానం? దేవుని వాక్యమును గూర్చిన వర్తమానం ఎవరి వలన? మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తీరి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎట్లా విన్నారు దేవుని వాక్యం అంటే, మా వలన మీరు దేవుని వాక్యం వినినప్పుడు మా మాటలు అనుకొని మీరు తీసుకోలేదు, అది నిజంగా దేవుని వాక్యం అని మీరు అంగీకరించారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంతమంది దేవుని మాట నమ్మగలుగుతున్నారు? ఇలాగా అనేక సార్లు పరిశుద్ధ గ్రంథం నుండి రెఫరెన్స్ని కూడా చూపించేది ఎందుకో తెలుసా? ఒకవేళ సొంత మాట అనుకుంటారేమని. ప్రైజ్ ది లార్డ్. తెస్సలోనికయ సంఘం అంట వారిని చేర్చుకున్నారంట. దేవుని గురించిన వర్తమాన వాక్యములను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించింది. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎస్. దేవుని వాక్యం మీద అనుమానం వద్దు, దేవుని మాటల మీద అనుమానం వద్దు. దైవజనుడు చెప్తున్న వాక్యము దేవుని వాక్యము అనే విషయంలో నువ్వు నమ్మలేకపోతే, నీలో అనుమానం ఉంటే ఆ వాక్యం నీలో పనిచేయదు. చూడండి ఏం చేసింది అక్కడ. జరుగుదాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మేం కాదయ్యా, మేం కాదమ్మా. మీరు ఏ వాక్యం అయితే దేవుని వాక్యమని విన్నారో, నమ్మారో, స్వీకరించారో ఆ వాక్యమే మీలో ఏం చేసింది? కార్యసిద్ధిని కలగజేసింది. స్తోత్రా. మీరు ఎలాగ ఉండాలని కోరుకున్నారో అది అలాగ ఉండేలా చేసింది. దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉందో అలాగున వాక్యమే మిమ్మల్ని మలిచింది, మార్చింది, నిలబెట్టింది. అందును బట్టి మిమ్మల్ని చూసినప్పుడు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. ఈరోజు అనుమానంగా దేవుని వాక్యం వింటే, అది నిజమా కాదా అన్నట్టుగా వింటే తర్వాత తెలుసుకోవటం మంచిది. కానీ అనుమానంతో త్రోసివేస్తే ఆ వాక్యం మనలో కార్యము జరిగించదు. ఒక వ్యక్తిని మార్చేది దేవుని వాక్యం అండి.
ఒక వ్యక్తి స్థితిగతిని మార్చేది దేవుని వాక్యం అండి. హృదయంలో ఆదరణ కలిగించేది వాక్యం అండి. చీకటి జీవితాన్ని దీపముగా ఉండి వెలిగించేది దేవుని వాక్యం అండి. మనసును సరి చేసుకోవాల్సింది, దిద్దుకోవాల్సింది దేవుని వాక్యపు అర్థం ఎదుటామండి. స్తోత్రం చెబుదామా? ఆ వాక్యము దేవుని వాక్యమని మా వలన మీరు వినినప్పుడు అంగీకరించారు. ఆ వాక్యమే మీలో ఈ అద్భుత కార్యాన్ని జరిగించిందని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తానికి మనల్ని మనం ఏం చేయాలో తెలుసా? అప్పగించుకోవాలి, అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పగించుకుంటేనే ఆత్మీయంగా ఎదుగుతావు. అనుమానంగా ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలవు. ప్లీజ్ దయచేసి నా చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని సేవకునిగా లోపం ఏదైనా ఉంటే చెప్పు, సరి చేసుకుందాం. అంతేకాని హృదయంలో ఇంకొకటి ఆలోచించుకుంటూ పోతే నష్టపోయేది మీరే. ఇస్సాకు వల్ల నీవు నేను ఎదగాలని దేవుని కోరిక, ఇస్సాకు వల్ల నీవు నేను అభివృద్ధి చెందాలని దేవుని కోరిక, ఇస్సాకునకు తోడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుని మాటను నమ్మలేకపోతే, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే బైబిల్ చెప్తుంది, విత్తువాడు విత్తనాలు చేతపట్టుకొని పొలంలో విత్తుతున్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినాయి. కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలన పడ్డాయి, మొలిచేది కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఎండ వేడిమికి ఈ వేరు లోతుగా లేనందు వలన అది మధ్యలో వాడిపోయింది. మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, అది మొలిచింది, కొంతవరకు ఎదిగింది, కానీ ముళ్ళ పొదలు అణిచివేయటం వలన అది కూడా ఫలించలేకపోయింది. కానీ మంచి నేలను విత్తబడిన ఒక వ్యక్తి ఎవరు పోల్చబడి తెలుసా? సాత్వికమైన మంచి మనస్సుతో వాక్యాన్ని స్వీకరించి నూరంతలుగా ఫలించాడట. దేవునికి స్తోత్రం చెప్పుదా. ఆమెన్ చెప్పడం సరి గట్టిగా. మనం పాడే పాట కానీ, చేసే ప్రార్థన కానీ, ఇచ్చే కానుక కానీ, స్వీకరించే వాక్యం కానీ నమ్మినప్పుడే దేవుని మహిమను చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నా పాట వింటున్నాడు, నేను ఆరాధిస్తున్నాను, నువ్వు నమ్మి ఆరాధించు. నువ్వు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నా ఎదుట ఉన్నాడు, నేను అడిగిన దానిని ప్రభు నాకు తప్పక చేస్తాడని నమ్మి ప్రార్థించు. అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడప్పుడు మీకు అది అనుగ్రహించబడిన. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభు తన పరిచర్యకు గుప్పిలి తెరవమన్నాడని నువ్వు నమ్మి గుప్పిలి తెరవు, సనుగకుండా గొనుగకుండా దేవుని వాక్యమని నమ్మి చేయి. దేవుడిని చేతి పని మీద ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. నిజముగా దేవుని వాక్యం అన్నట్లుగా దైవజనుడి నోటి నుండి వచ్చే మాటను నీవు స్వీకరించు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలుగ చేస్తుంది. ఈ అనుభవం లేకుండా ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎంతకాలం మందిరంలో ఉన్నా ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఆ విత్తబడిన వాక్యం ఆకాశ పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి నీ దగ్గర నుంచి. ఆ విత్తబడిన వాక్యం ఎండిపోతుంది కొంతకాలానికి. విత్తబడిన వాక్యం అణిచివేయబడుతుంది. నువ్వు అనుకున్న నూరంతల ఫలం నీ జీవితంలో చూడలేదు. ఎప్పుడో తెలుసా? హృదయాన్ని తెరిచి మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా ఆ వాక్యాన్ని స్వీకరించినాడే వాక్యమే మన జీవితంలో కార్యాలు చేస్తుంది. స్తోత్రం చెబుదా. చెప్పాలందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు దేవుని చిత్తానికి విధేయత చూపాడు, తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యానికి అప్పగించుకునే మనసు మనకు కావాలి. దైవ చిత్తానికి అప్పగించుకునే మనసు కావాలి. భారముతో ఉపవాసాలు ఉండి దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి మీ కొరకే దీవారాత్రములు జీవిస్తూ పనిచేస్తున్న సేవకుని మాట నువ్వు నమ్మలేకపోతే నువ్వు ఎక్కడ నమ్మి ఆత్మీయ క్షేమం పొందుతావు? పనులు చేసుకుని బ్రతకడానికి ఎన్నో పనులు ఉన్నాయి. మేము బ్రతకగలం, సేవకులం ఎవరమైనా పొట్టపోషణ కొరకే కదా. కానీ సమస్తాన్ని త్యాగం చేసి ఎందుకున్నాం? పని చేయలేక కాదు, చేత కాక కాదు. ఏదో ఒక పని చేసుకుంటారు, ఎవరైనా చేసుకొని బతుకుతున్నారు. కానీ ఈరోజు జీవితాల్ని పణంగా అర్పించుకొని చేసేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని నష్టపరచడానికి కాదు, తప్పుడు బోధలు చేసి నరకానికి పంపించడానికి కాదండి, దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని. స్తోత్రం చెప్పండి. కాబట్టి దైవజనులు చెప్పే వాక్యాన్ని గురించి ఇంకెవరైనా ఏ తప్పుడు బోధలు మాట్లాడినా మీరు దేవుని వాక్యాన్ని నమ్మి నిలబడితేనే దీవించబడతారు. వారి మాటలు వీరి మాటలు ఎక్కడెక్కడో మాటలు విని వాక్యాన్ని సందేహించి దైవజనుడు నోటు వచ్చే మాటను వేరుగా ఆలోచిస్తే నష్టపోయేది నేను కాదు, మీరు. ఇస్సాకు అలా చేయలేదు, తండ్రి చిత్తానికి అలా అప్పగించుకున్నాడు. నైనా నువ్వేదైనా నా మేలు కొరికే చేస్తావయ్యా. ప్రైజ్ అలా. కొన్నిసార్లు గద్దించిన,
కొన్నిసార్లు హెచ్చరించినా, కొన్నిసార్లు కోపపడినా, తండ్రి కొట్టడా కుమారుల్ని? ఒకసారి ఒకవేళ కొట్టినా నువ్వు విధేయత చూపగలవా? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అప్పగించుకోవాలి. శిల్పికి అప్పగించుకున్నప్పుడే శిల్పం అవుతుంది. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. శిల్పికి తను అప్పగించుకున్నప్పుడే శిల్పం అవుతుంది. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా చెప్పండి? సుత్తి దెబ్బలు తగలొచ్చు, ఉలి దెబ్బలు తగలొచ్చు. ఆ దెబ్బలు నీకు నష్టాన్ని కలిగించడానికి కాదు, నీకు రూపాన్ని తీసుకురావడానికి. స్తోత్రం చెప్పు, ఆమేన్ చెప్పు, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? మీకు నష్టాన్ని కలిగించడానికి కాదు, మీలో వేస్టేజ్ అంతా తొలగించి మీకంటూ ఒక రూపాన్ని తీసుకొని వచ్చి అందమైన ప్రదర్శనగా మీ జీవితాలు ఉంచాలి. వాక్యం సుత్తి లాంటిది, వాక్యం ఉలి లాంటిది. అది సేవకుని చేతులు పెట్టాడు దేవుడు. స్తోత్ర. ఇదిగో నా కొరకు మలచు, నా కొరకు మార్చి, నా ఎదుట నిలబెట్టని. అప్పగించుకున్నబడిన శిలనే శిల్పం అవుతుంది. అప్పగించుకున్న విశ్వాసులే దేవుని ఎదుట నిలబడతారు. అప్పగించుకున్న వాళ్ళే నూరంతల ఆశీర్వాదం పొందుకుంటారు. కాదు అనుకుంటే ఎవరేం చేయలేరు. నేను ముగిస్తున్నాను. ఇస్సాకులో 2 సుగుణాలు తీసుకున్నాం మనం. ఒకటి చెప్పండి, ఆరాధన క్రమం. లోకంలో చాలా రకాలుగా ఉన్నాయి. అన్నీ నీకేం అవసరం? నువ్వు నేర్చుకుంటున్నది వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించు. వాక్యంలో తెలుసుకో. తప్పుకుంటే సరి చేసుకుందాం. వాక్యాన్ని క్రమంగా ఎదుగుదాం. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఆ పెద్ద బోధకుడు అట్లున్నాడు, ఆయనకు లేని భక్తి నీకు వచ్చిందా? నో, మాట్లాడద్దు. ఇవన్నీ చేతనైతే చెయ్యి, లేకపోతే చేయకు, వదిలే. నేర్పించబడే భక్తిది. స్తోత్రం చెబుదా, ఆమెను చెప్పండి ఒకసారి. వస్త్రాల దగ్గర, అలంకారాల దగ్గర, భక్తి దగ్గర, ఆరాధనల దగ్గర ప్లీజ్ చేత కాకపోతే చేయకు. ఆ రూపంలోనికి రావాలనుకుంటే చెయ్యి, చేసేవారిని ఏమనొద్దు. స్తోత్రం చెప్పండి. వాళ్ళతో వీళ్ళతో పోల్సాకో. నీకు తెలిస్తే వాక్యం చదువు, వాక్యంలో ఉన్నదో లేదో పరీక్షించు. బెరయా సంఘం పౌలు శీలలు చెబుతున్న వాక్యం అలా ఉందో లేదో పరీక్షించారు. పరీక్షించు. తెలియకపోతే నేర్చుకో, తెలుసుకో. అనవసరంగా మాట్లాడొద్దు బయట. స్తోత్రం చెప్పండి. నష్టపోతా ప్లీజ్. ఎందుకో నాకు తెలియదు, మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు కూడా మనం నడుస్తున్నామని నాకు అర్థమవుతుంది. మీరందరూ మెలకువగలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. తప్పుడు బోధల వలన, విరుద్ధ బోధల వలన మనం కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. రాకడ సమీపమైంది. మనుషులకు కనుపరుచుకోవడానికి చేసే భక్తి కాదు ఇది. రాకడలో ఎత్తబడడానికి చేసే భక్తి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆచారపూర్వకంగా చేసే భక్తి కాదు, ఆరాధనతో చేసే భక్తి ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనుషుల ఎదుట నిలబడడానికి కాదు, దేవుని ఎదుట నిలబడడానికి చేసే భక్తి. అలా అయితే నువ్వు నిలబడతావు, అలా అయితే అప్పగించుకుంటావు. లేదు నామకావాస్తి కంటే నువ్వు అప్పగించుకోలేవు. ఇక్కడ క్షేమం పొందలేవు. అసలు నువ్వు ఇక్కడ క్షేమం పొందలేవు, నిలబడలేవు. నువ్వు నిలబడలేవు. వాక్యానికి అప్పగించుకుంటే నువ్వు నిలబడతావు. స్తోత్రం చెప్తావు. ప్రభు కృపను బట్టి అపోస్తలులు వేసిన పునాది, ఆ పరిచర్యను అనుసరించాలనే నా వంతుగా నేను తాపత్రయపడుతున్నాను. అది నేర్పాలనే ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఉన్న విషయాలు నాకు అవసరం లేదు. నువ్వు ఇక్కడ నేర్చుకోవాలనుకుంటే ఆ విషయాలు నేర్చుకో. దేవునికి స్తోత్రం. నేను ఇవి నేర్చుకోలేను అనుకుంటే అది నీ ఇష్టం. బలవంతం ఏమీ లేదు. ప్రభు రాజ్యానికి చేరడానికి ఈ భక్తి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. నేనేం చెప్తున్నానంటే, ఇస్సాకునకు దేవుడు తోడై ఉండేను. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాను. ఇస్సాకును దేవుడు గొప్ప చేశాను. ఇస్సాకు 100 ఫలం పొందాను. మీరు బహుగా ఫలించటం వల్లనే తండ్రికి మహిమ వస్తుంది, కానీ మీరు ఫలించుకోటి ప్రయోజనం లేదు. ఈ నా మాటలు మీకు ఘాటుగా ఉండొచ్చు. నా వరలో నుండి కత్తి తీసి ఇస్సాకు మీదకి ఎత్తినట్టుగా ఉండొచ్చు. ఇప్పుడు మీకు మీరు అప్పగించుకోగలిగితే ఫలపరిమితం అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగను కాక. దేవుడు అన్నాడు, చిన్నవాని మీద చెయ్యి వేయాక, అతనికి బదులుకు పొట్టేలను తీసుకో. ఇది ఈ కార్యం నువ్వు చేసావు గనక ఇస్సాకుని నేను దీవిస్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కత్తి ఎత్తింది ఎవరి మీదకి? ఎత్తింది ఎవరు? దీవెన వస్తుంది ఎవరికి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎత్తాను ఈరోజు బలిపీఠం మీద పెట్టి మీ మీద కత్తి. స్తోత్రం చెప్పుదా. దీవించబడేది ఎవరు? విధేయత చూపితే దీవించబడతావు, 100 ఫలం పొందుతావు. కాదని త్రోసేసి పోయావా? స్తోత్రం. నీ చాప్టర్ అంతటితోనే క్లోజ్.
బైబిల్ లేఖనాల్లో నీకు ఏమి ఉండదు. ఇస్సాకు విధేయుడై ప్రభుకు అప్పగించుకొని ఈరోజు నేటికి మనకందరికి దీవెనకరంగా ఉన్నాడు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడను. ఆ సంతానమే లోకరక్షకుడైన క్రీస్తు. ఆ ఇస్సాకు గర్భంలో నుండే వచ్చాడు. లోకానికి నీలో నాలో యేసు కనబడి అనేకులు దీవించబడాలంటే నేను ఒక ఇస్సాకులా మార్చబడాలి. అలాంటి కృపచేత ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం చేతులతో ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కొరకు దేవుణ్ణి అడుగుదాం. యథార్థ